వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. ముందుగా హెడ్లైన్స్. పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న తుంగతుర్తి ఎమ్మెల్యే. దివంగత మహానేతకు ఘన నివాళులు. నర్సుల తొలగింపును నిరసిస్తూ DMHO కార్యాలయాన్ని ముట్టడి చేసిన బీజేపీ మహిళా మోర్చా నాయకులు. జాలపల్లి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమం. చౌదరిగూడ గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న గట్కేసర్ ఎంపీపీ. నిరుపేదలకు అందుబాటులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ కన్సంట్రేటర్. రాళ్ల జనగాంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. టీపీసీసీ మాజీ అధ్యక్షులు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం. చేగుంటలో భారీ వర్షానికి భారీ ఆస్తి నష్టం. పంచాగుట్టలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య. హైదరాబాద్ పంచాగుట్టలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య. ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగు ప్రజల హక్కులను ఆలోచనలను పూర్తిగా రక్షించిన వాడుగా చరిత్రలో నిలిచిపోతాడన్నారు. ఎగువ రాష్ట్రాల నుండి నీటి తగాదాలు లేకుండా శాశ్వత ప్రతిపాదక రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణలకు గతంలో ప్రతిపాదించబడిన పూర్తి చేయబడినటువంటి ప్రారంభించినటువంటి ఎన్నో ప్రాజెక్టులలో చేశాం. అన్ని ప్రాంతాలకు న్యాయం చేయడంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నీటి తగాదాలు, నీటి వివాదాలు రాకుండా చూడడం ఒక ఘనమైన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు అన్నారు. ఈ పరిస్థితుల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం, ప్రాంతాల హక్కులను కాలరాసే విధంగా రాజకీయ లబ్ధి కోసం కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యం ఇది మంచిది కాదు అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశలను, ఆకాంక్షలను శాశ్వత ప్రతిపాదక తీర్చడానికి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. గతంలో 5 గంటల పాటు ఇద్దరు ముఖ్యమంత్రులు స్నేహపూర్వక వాతావరణంలో విందు భోజనాలతో చర్చించిన అంశాన్ని గుర్తు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రాల ప్రజల హక్కులను, ప్రయోజనాలను కాపాడాలడానికి కలిసి చర్చించే విషయంగా తగాదాలకు, ఆందోళనలకు పరిష్కార మార్గాలు అవసరం తప్పనిసరిగా ఉందన్నారు. సమస్య పరిష్కారానికి సమయం ఇవ్వకుండా, ఆలోచించకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. నేను జలయజ్ఞంలో భాగంగా రాజశేఖర్ రెడ్డితో కలిసి పనిచేసిన అనుభవంతో అక్కడ రాజశేఖర్ రెడ్డి తనయుడు, ఇక్కడ తెలంగాణ నినాదంతో వచ్చిన కేసీఆర్ మరి 2 రాష్ట్రాల ప్రయోజనాలకు ఎందుకు కాపాడడం లేదు అని ప్రశ్నించారు. 2 రాష్ట్రాల సీఎంలు సమస్య పరిష్కారానికి కూర్చోవలసిందే అన్నారు. తెలంగాణ నినాదంతో వచ్చిన కేసీఆర్ తెలంగాణ హక్కులను కాపాడే దిశగా పనిచేయడం లేదు అన్నారు. 2 సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ ముఖ్యమంత్రితో మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు మాట్లాడకపోవడానికి కారణం ఏంటి, సమాధానం చెబుతావా కేసీఆర్ అంటూ ప్రశ్నించారు. తెలంగాణ అన్న కేసీఆర్ తెలంగాణ హక్కులను కాపాడుతున్నాడా? అసలు కేసీఆర్ పూర్వీకులది ఎక్కడా అని ప్రశ్నించారు. కేసీఆర్ పూర్వీకులది ఉత్తర భారతదేశం, ఆ తరువాత ఉత్తర ఆంధ్ర నుండి వచ్చారు. అందుకే తెలంగాణ ప్రజల ఆశలను, ఆకాంక్షలను నిర్వీర్యం చేస్తున్నాడన్నారు. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు లేకుండా చేస్తున్నాడు కేసీఆర్ అని విమర్శించారు. సంపన్న రాష్ట్రమైన తెలంగాణలో నిధులు ఏమయ్యాయి, అప్పుల రాష్ట్రంగా ఎలా మారింది అని ప్రశ్నించారు. నీళ్లు పక్క రాష్ట్రాలు తీసుకుంటున్నాయి, నియామకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ సమస్యకు పరిష్కారం లేక కాదు, అది వారికి తెలియక కాదు, వ్యక్తిగత భావోద్వేగాలతో రాజకీయ లబ్ధి కాకుండా 2 రాష్ట్రాల ప్రజల శాశ్వత ప్రయోజనాల కోసం మరెప్పుడు వివాదాలకు తావు లేకుండా పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. లేకపోతే ప్రజలు వారిని క్షమించరని తెలిపారు పొన్నాల లక్ష్మయ్య. తెలుగు ప్రజల హక్కులను, ఆలోచనలు పూర్తిగా రక్షించిన వాళ్ళు తెలుగు సంక్షేమం, భాగస్వామ్యం, సుపరిపాలన
వీటితో పాటు ఎగువ రాష్ట్రాల నుంచి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మాట మనం మాట్లాడుతుంది. ఎగువ రాష్ట్రాల నుంచి నీటి తగాదాలు లేకుండా శాశ్వత ప్రాతిపదికన ఇటు రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణకు గతంలో ప్రతిపాదించబడి పూర్తి చేయనటువంటి ప్రారంభించినటువంటి ఎన్నో ప్రాజెక్టులు మరి 2004, 2014లో చేసి అన్ని ప్రాంతాలకు న్యాయం చేయడంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి నీటి తగాదాలు, నీటి వివాదాలు రాకుండా చూడడం ఒక ఘనమైన కార్యంగా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రాంతాల హక్కులను కాలరాసే విధంగా రాజకీయ లబ్ధి కోసం కార్యక్రమాలు చేస్తున్న ఈ నేపథ్యంలో ఇది మంచిది కాదు. తెలుగు 2 రాష్ట్రాల ప్రజల ఆశలను, ఆకాంక్షలను శాశ్వత ప్రాంతాలకు తీర్చడానికి సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులు గతంలో 5 గంటలు 6 గంటల కోసం చర్చించిన నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటూ తెలుగు రాష్ట్రాల ప్రజల హక్కులను, ప్రయోజనాలను కాపాడడానికి కలిసి చర్చించే విషయంగా తగాదాలకు, ఈ ఆందోళనకు పరిష్కార మార్గాలు కనుక్కోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది. ఇది రెచ్చగొట్టడంతో రాజకీయ లబ్ధితో పూర్తవుతుందంటారు. అందుకే చర్చించాల్సిన అవసరం ఉంది. నేను ఆ జనైక్యంలో భాగంగా రాజకీయ అనుభవంతో ఈ సమస్య పరిష్కారం అయ్యే దిశలో ఉన్న నేపథ్యంలో కూడా పరిష్కారానికి సమయం ఇవ్వకుండా, పరిష్కార దిశలో ఆలోచించకుండా భావోద్రేకాలను రెచ్చగొట్టి రాజకీయాలకు పొందుదామని ఎవరనుకున్నా అది పొరపాటే అన్నమాట. అక్కడ రాజశేఖర రెడ్డి గారు తనేడు, ఇక్కడ తెలంగాణ నినాదంతో, తెలంగాణ మాటతో వచ్చిన ముఖ్యమంత్రి. మరి 2 రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు ఎందుకు కాపాడబడ్డారు? ఎవరు రెచ్చగొడుతున్నారు, ఎవరు రెచ్చగొట్టలేదు, ఎవరు అధికారం తీసుకుంటున్నారు అనేది ఈ రకంగా చర్చ కానీ ఇద్దరు కూడా సమస్య పరిష్కారం కోసం కూర్చోవాల్సింది. ఇచ్చితే చెప్పబడతారు. మళ్ళీ దానికి ఇంకో మాట చెప్తారు, అది శాశ్వత పరిష్కారం. అందుకే నేను కేసీఆర్ చాలా గట్టిగా చెప్తున్నాను. ఏంటి, తెలంగాణ నినాదంతో వచ్చావు, తెలంగాణ హక్కులు కాపాడే దిశలో పనిచేయట్లేదు. అదేవిధంగా రెచ్చగొట్టున్నావు, రెచ్చగొట్టి సంవత్సరంన్నర కాలయాపన చేసి ఆ ముఖ్యమంత్రితో మాట్లాడిన పెద్ద మనిషి ఇప్పుడు మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? సమాధానం చెప్తారా? తెలంగాణ అన్నాడు, తెలంగాణ హక్కులు కాపాడుతున్నాడా? లేదే. అసలు ఈయన పూర్వీకులు ఎక్కడ ఉత్తర భారతదేశం. ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చాడు? ఉత్తర తెలంగాణ. అందుకే బహుశా తెలంగాణ ప్రజల ఆశలను, ఆకాంక్షలను నిర్వీర్యం చేస్తున్నాడని నేను. తెలంగాణ ద్రోహులను ముందు పెట్టుకున్నాడు. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు లేకుండా చెప్తున్నాడు. నిధులు ఏమైనాయి? సంపన్న రాష్ట్రం ఇవాళ తీసుకుంది, అప్పుల రాష్ట్రం కావాలి. నీళ్ళు ఎక్కడ పోతున్నాయి? ఎగువ రాష్ట్రాలు తీసుకుంటున్నాయి, పక్క రాష్ట్రాలు తీసుకుంటున్నాయి. నియామకాలు ఎక్కడ లేవు. అందుకే నేను చాలా వార్నింగ్ ఇస్తున్నాను. తర్వాత ఈ సమస్య పరిష్కారానికి తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. సంప్రదించి చేయాల్సిన బాధ్యతను విస్మరిస్తే తెలంగాణ ప్రజలు క్షమించడం మాత్రం. జలాల్పురం గ్రామంలో 4వ పల్లె ప్రగతి కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదారి కిషోర్ కుమార్ గ్రామాలను సందర్శించారు. హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామంలో 4వ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదారి కిషోర్ కుమార్ సందర్శించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్మశాన వాటికను ప్రారంభించారు. అదేవిధంగా 7వ విడత హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. తదనంతరం పల్లె ప్రగతి గ్రామ సభలో పాల్గొని గ్రామంలోని ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులను ఎమ్మెల్యే డాక్టర్ గాదారి కిషోర్ కుమార్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మున్సిపల్ వైస్ చైర్మన్ సంఖ్యపల్లి రఘునందన్ రెడ్డి, తిరుమలగిరి ఎంపీపీ నేమూరు గొమ్ముల స్నేహలత సురేందర్ రావు, జెడ్పీటీసీ దూపాటి అంజలి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అధికారులందరికీ ప్రత్యేకంగా ఈ గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఇప్పుడు మారయ్య గారు చెప్పారు, 4వ విడత పల్లె ప్రగతి, 7వ విడత హరితహారం 2 కార్యక్రమాలు 10 రోజులు మంచిగా బ్రహ్మాండంగా జరుపుకుంటాం. మొదటి విడత పల్లె ప్రగతి కార్యక్రమం దాదాపు 30 రోజులు పెట్టుకొని పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఎలాంటి లబ్ధి చేకూర్చుకోవాలి, ప్రభుత్వంగా పనిచేసినప్పటికీ ప్రజల భాగస్వామ్యం లేకపోతే సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తించి కేసీఆర్ గారు అందరినీ కూడా కలిసి పనిలో భాగస్వామ్యం చేసుకోవాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి పిచ్చి చెట్లను తొలగించి ఖాళీ ప్లాట్లు ఉంటే కూడా ఆ ప్లాట్లలో ఉన్నటువంటి చెట్లను తొలగించడం, పాత బాయిలు ఉంటే బాయిలను పూర్తి చేయాలి, పాత ఇండ్లు కూలిపోయిన ఉంటే కూడా వాటిని అన్నింటినీ క్లీన్ చేయాలి, దోమలు గీమలు రాకుండా చూసుకొని ఆరోగ్యానికి సంబంధించి వాటిని దూరం చేయగలిగితేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆ క్రమంలోనే చెట్లను పెట్టుకొని మనకు కావాల్సినటువంటి హరితారాన్ని కొనసాగించడానికి మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఈ దఫా 10 రోజులు తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి సందర్భం. ఆల్రెడీ 6-7 రోజులుగా ఈ గ్రామాల్లో జరిగే రెగ్యులర్ కార్యక్రమాలు జరుగుతున్నా. ప్రత్యేకంగా నేనే ఓ రోజు జలాలపురంకి వచ్చిపోతా, అక్కడ ఏం జరుగుతుందో చూసిపోతా అంటే వాళ్ళు వెంటనే కార్యక్రమం ఏర్పాటు చేయడం, వస్తూ కూడా శ్మశాన వాటికి ఇక్కడ ఆగించడం బాగానే ప్రయత్నం చేసి సర్పంచ్ సార్. ఆ పక్కన కాలువ కూడా కొంచెం ఇబ్బంది ఉంది, ఎవరైనా కావాలంటే అది కూడా చేద్దామని చెప్పిన. ప్రధానంగా కేసీఆర్ గారి ఉద్దేశం కూడా పల్లె జీవన విధానం ధ్వంసం అయిపోయినటువంటి పల్లె జీవన విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలంటే ఏం చేయొచ్చినటువంటి ఆలోచనతోని ఒకటొకటిగా చేసుకొని వస్తారు. సరే, సంక్షేమ కార్యక్రమాలు ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. ఆసరా పింఛను, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, మిషన్ వేగం జరిగిపోతుంది. దాని తర్వాత వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రజలందరూ ఏకం చేసుకోవాలి, రోడ్లను బాగా చేసుకోవాలి, మోడలను బాగా చేసుకోవాలి. ఇంకా ఏ ఊరికి పోయినా ప్రధానంగా ఆలోచించేటువంటి అంశం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో మనం అనుకున్న విధంగా సాధించలేకపోయినాం. మరి మాకు ఇల్లు రాకపోయా ఎట్లా అని చెప్పేసి ఒక ఆవేదన అందరికీ ఉన్నది. దాన్ని కూడా పదే కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తే కాంట్రాక్టర్లు పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కట్టాలంటే ముందుకు రావట్లేదు. కాబట్టి ఇప్పటి నుంచి మనము ఎవరికైతే సొంత జాగా ఉంటుందో, ఇండ్లు ఉండని వాళ్ళు ఉంటారో వాళ్ళకు నేరుగా డబ్బులు ఇచ్చి వాళ్ళనే కట్టుకోమంటాం. దాదాపు 5 లక్షల రూపాయల వరకు ఆలోచన చేస్తారు. ఇంకా ఫైనల్ కాలేదు కానీ 5 లక్షల వరకు అనుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళ సొంత ప్లేస్ మీరే కట్టుకోవాలని చెప్పేసి మనకు కూడా బాగుండదు. ఏమైనా కడదామని చెప్పి పోతే కూడా ఎకరం జాగా కావాలంటే గవర్నమెంట్ జాగా దొరుకుతుంది దేవుళ్ళ మీద. ఇక అలా ఎవరో ఒకరు మళ్ళీ వేరే వాళ్ళకి అబ్జర్వులు గొడవలు ఒకటి ఇదంతా అవుతున్నది. ఇక సొంత జాగాలతో ఒక పొలం కాడ కట్టుకుంటారు, ఒక ఇంటి కాడ కట్టుకుంటారు, ఇక వాళ్ళ జాగా వాళ్ళు కట్టుకుంటారు. ఒక ఆలోచనకు వచ్చింది. కాబట్టి 2-3 సంవత్సరాల గతం కంటే మెరుగైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే అవకాశం ఉందనేటువంటి మాట మాత్రం నేను మీకు స్పష్టం చేస్తాను. దాంతో పాటుగా ప్రధానంగా మన దళిత సాధికారత మీటింగ్ కూడా కేసీఆర్ గారు పెట్టి అందరిని పిలిచి మాట్లాడి అట్టడుగున్నటువంటి వర్గాలు, బాగా వెనుకబాటుకునేటువంటి వర్గాలు ఏ ఊరికి అడిగినా కూడా, ఎవరిని అడిగినా కూడా ఎస్సీలు అనే చెప్తారు. దాన్ని గమనించి మరి 4-5 సంవత్సరాలుగా కొత్త వాళ్ళకు ఊరట కలిగించేటువంటి పెట్టినా రెగ్యులర్గా అందరికి వచ్చే లోన్లే మాకు వస్తున్నాయి, లేకపోతే అందరికి వచ్చే పథకాలే మాకు వస్తున్నాయి, మాకు ప్రత్యేకంగా ఏం లేవు అనేటువంటి ఒక చిన్న ఇబ్బంది కనపడేది. బాదినేహల్ గ్రామంలో ఆత్రితనియా గౌడ్ ఆధ్వర్యంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్రితనియా గౌడ్ ఆధ్వర్యంలో బాదినేహల్ గ్రామంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలదండ వేసి కేక్ కట్ చేశారు. అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరభద్రారెడ్డి, ప్రసన్న గౌడ్, ఈశ్వప్ప గౌడ్, విష్ణు, దత్తా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ నేపథ్యంలో సంవత్సరం క్రితం నియామకమైన నర్సులను విధుల నుండి తెలంగాణ ప్రభుత్వం తొలగించడాన్ని నిరసిస్తూ డిఎంహెచ్ఓ కార్యాలయాన్ని ముట్టడి చేశారు బీజేపీ మహిళా మోర్చా నాయకులు. కోవిడ్ సేవల కోసం ఏడాది కింద నియామకమైన నర్సులను విధుల నుండి తెలంగాణ ప్రభుత్వం తొలగించడాన్ని నిరసిస్తూ నర్సులకు మద్దతుగా డిఎంహెచ్ఓ కార్యాలయం ముట్టడి చేశారు బీజేపీ మహిళా మోర్చా నాయకులు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోవిడ్ క్లిష్ట సమయంలో సేవలు చేసిన నర్సులను కొనసాగించాల్సింది పోయి తీసివేయడం దుర్మార్గమని అన్నారు.
అవసరానికి ఉపయోగించుకొని వారిని వీధిన పడేయడం దుర్మార్గమని అన్నారు. నర్సులకు మద్దతుగా ఆందోళన చేసిన నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి మలక్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. జలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2, 3, 4 వార్డుల్లో పట్టణ ప్రగతి హరితహార కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు ప్రజలు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. జాలపల్లి మున్సిపాలిటీ కొత్తపేట గ్రామ పరిధిలోని 2, 3, 4 వార్డుల్లో పట్టణ ప్రగతి హరితహార కార్యక్రమం నిర్వహించారు. వార్డులోని ప్రజలు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి పరిరక్షణ బాధ్యత తీసుకొని సంరక్షణ చేయాలని కోరారు. హరితహారం కార్యక్రమంలో జాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సౌదీ, కౌన్సిలర్లు జింకాల రాధిక, జాఫర్ బామ్, అహ్మద్ కాసాది తదితరులు పాల్గొన్నారు. आज जलपल्ली म्यूनसिपाल्टी में पट्टना प्रगति का प्रोग्राम वार्ड नंबर 2, 3 और 4 में किया गया है, जिसमें सैनिटेशन और यहाँ के जो बल्दी बरक़ी आवारस्तानी की जो मसाइल है उनके ऑफिसरों के साथ मिलकर यहाँ पर जो प्रॉब्लम है इसको सॉल्व करने की कोशिश कर रहे हैं। जैसे कुत्ता बेल्ट में हम बहुत सालों से ये बस्ती को जानते हैं, हमारा बचपन यहीं गुजरा है। यहाँ पर जब से मैं देखा अब तक यहाँ पर मीठे पानी का मसला अब तक है, लेकिन अल्हम्दुलिल्लाह नक़ीबी मिल्लत अलहाज बैरिस्टर असदुद्दीन अवैसी साहब की हिदायत पर और हमारे एजुकेशन मिनिस्टर सबिता इंद्रा मैडम की हिदायत पर वाटर वर्क्स के ऑफिसरों को लेके आए थे, आकर यहाँ पर नुमाइंदगी कराए कि यहाँ पर पानी कैसा छोड़ा जाएगा। तो ये सजेशन दिए कि वाटर वर्क्स वाले के मल्लापुर की जो बड़ी टंकी है वहाँ पर एक जंक्शन बनाकर कुत्तापेट को तमाम जितने अनसर्व्ड एरिया जो पानी जहाँ पर नहीं है वहाँ पर पानी पहुँचाने की कोशिश करेंगे। इंस्ट्रूमेंट्स भी बना रहे हैं, जिसमें हमारे अहमद कसादी साहब, जफ़र बाम और शरवन मिलकर काम कर रहे हैं, यहाँ के काउंसलर। और पट्टना प्रगति में जो सैनिटेशन का जो मसला आता है, जो रोडों पे कचरा और जो पत्थर जो स्टोन और जहाँ जहाँ मुहर्रम ग्रेवल की ज़रूरत है वो मट्टी डाल रही, और जो नालियाँ भर गए उसको साफ़ सफाई करें, जो बड़े बड़े नाले हैं। और जो भी आगे डेवलपमेंट का वर्क रहेगा उसके इंस्ट्रूमेंट भी लिया जा रहा है। वो इंस्ट्रूमेंट लेकर इंशाल्लाह काउंसिल में जो ज़रूरी काम है उसको लेकर पास करेंगे नक़ीबी मिल्लत अलहाज बैरिस्टर असदुद्दीन अवैसी साहब की हिदायत पर। और मसला जैसा ईद उल अज़हा भी आ रही है, बकरीद का मौका है, उसके लिए भी एक स्पेशल टीम को तश्कील दिया जा रहा है जलपल्ली म्यूनसिपाल्टी के जानिब से। उनके लिए जो लोगों के लिए जो क़ुरबानी का जो जानवर रहता है जिसका वेस्टेज के लिए कवर हर घर को बांटा जाएगा इंशाअल्लाह। और जो भी जहाँ जहाँ पॉइंट्स बनाएंगे वहीं मैं जलपल्ली आवाम से, तमाम यहाँ के काउंसलरों से अदबन गुजारिश करता हूँ कि वो पॉइंटों पे ही अपने लोगों को कचरा जो भी उसका डिस्पोजल है पूरा वहीं ला के डालिए इंशाअल्लाह। अस्सलाम वालेकुम। జలపల్లి మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. ఈ మనము 3వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం భాగంగా ఇక్కడంతా కూడా మేము అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. సో ఇంటింటికి 6 చెట్లు ఇవ్వడము, మొక్కలు పెట్టడము, తర్వాత రోడ్ సైడ్స్ కూడా మొక్కలు పెట్టడము, రోడ్లు నీట్గా లేకపోయినా గుంటలు ఉన్న వాటిలో మట్టిని పూడ్చి సైడ్స్కి మొక్కలు పెట్టించడము, ఈ చెత్త చెదారం ఏమైనా ఓపెన్ ప్లాట్స్లో ఉన్నా కానీ తీయించేసి రోడ్డు పక్కకు చిన్న చిన్న పిచ్చి మొక్కలు అట్లాంటివి ఉంటాయి కదా అవన్నీ తీయించి మంచి మనము
చెట్లు పెట్టడము, ఇవన్నీ శానిటేషన్ కూడా చేయించడము, ఇవన్నీ భాగంగా మేము చేస్తున్నాము. ఇక ఈ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఎక్కడైతే లేదో ఐడెంటిఫై చేసి మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉన్నా దాన్ని క్లోజ్ చేయించడము, ఎవరికైతే డ్రైనేజ్ సిస్టము లేదు అనుకోండి వాటిని కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్పి చేయించడము. ప్లస్ ఇవి మన పోల్స్ తుప్పు పట్టినాయి కానివ్వండి, లేకపోతే బెండ్ అయి ఉన్నాయి, ఇవన్నీ ఏమైనా ఉంటే కూడా వాటిని ఐడెంటిఫై చేసి వాటిని రీప్లేస్ చేయడము. పోల్స్ మీద వైరింగ్ చాలా ఉంటున్నాయి, వాటిని కూడా తీయించేసి ఏమైనా షార్ట్ సర్క్యూట్ ఉన్న పోల్స్ ఉంటే అవన్నీ తీయించడము. తర్వాత డిలాపిటేటెడ్ కండిషన్లో ఉన్న బిల్డింగ్స్ ఏమైనా ఉంటే అవి ఐడెంటిఫై చేసి వాటిని కూడా తీయించడము, ఇవన్నీ కూడా ఇందులో భాగంగా చేస్తున్నామండి. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. తిరిగి వార్తలకు స్వాగతం. చౌదరిగూడ గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించిన సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్తో కలిసి మేడ్చల్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు గట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఎంపీడీఓ అరుణ, ఎంపీటీసీ పులికంటి భాస్కర్ రెడ్డి, నిరుడు రామారావుతో కలిసి ఉదయాన్నే లేచి మళ్లీ కాలనీలలో తిరిగారు. ఎంపీపీ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ ప్రతి పల్లె అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పల్లెనిద్ర కార్యక్రమాన్ని తీసుకున్నారని అన్నారు. అందులో భాగంగా గ్రామాలలో కరెంటు స్తంభాలు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు, ఇంకా కొన్ని కాలనీలకు అందడం లేదు. ఇట్టి సమస్యలపై రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మరియు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ పాలక వర్గం, యువత ఇంటి పరిసర ప్రాంతాలలో కాకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అందరూ కలిసి పనిచేయాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, వార్డు సభ్యులు స్వామిదాస్, సుధాకర్, వాణి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక పట్టణ కేంద్రంలోని మణికంఠ గ్యాస్ ఏజెన్సీ వద్ద సిద్దిపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ కన్సెంట్రేటర్ను అందజేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణం కేంద్రంలోని మణికంఠ గ్యాస్ ఏజెన్సీ వద్ద సిద్దిపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వినోద్ మోథాని వివాహ వార్షికోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ యొక్క సేవా కార్యక్రమాలలో భాగంగా ఆక్సిజన్ కన్సెంట్రేటర్ను దుబ్బాక పట్టణానికి చెందిన లయన్స్ క్లబ్ సభ్యులైన చింతారాజు, నల్లా శ్రీనివాస్కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఒకటి మాత్రమే అందజేశామని, త్వరలోనే మరొకటి ఆక్సిజన్ కన్సెంట్రేటర్ను అందజేస్తామని, దుబ్బాక ప్రజలు వీటిని అవసరమైన వారు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకొని మళ్లీ ఇంటి వద్ద తీసుకోవాల్సిన అవసరం ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇది దుబ్బాక హెచ్పీ గ్యాస్ ఆఫీస్ వద్ద అందుబాటులో ఉంటుందని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట లయన్స్ క్లబ్ అభయ జ్యోతి, జోజో చింతా భాస్కర్, చింతా శ్రీనివాస్, సిబి శ్రీనివాస్, వెనిశెట్టి సుభాష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ సేవలు మెరుగైనవి, అది అందరికీ తెలిసినదే. దాంట్లో భాగంగా ఈ కరోనా పరిస్థితులలో ఆక్సిజన్ అన్నది చాలా కొరతగా ఉన్నందున దాన్ని దృష్టిలో పెట్టుకొని
సభ్యుల యొక్క సహకారంతో ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని ఈరోజు దుబ్బాక సభ్యులైన నల్ల నాగరాజం సేటు, సిబి శ్రీనివాస్ సేటు, చింత రాజన్న గారు, చింత భాస్కర్ అన్న గారు వీరందరి కోరిక మనవి ప్రకారము ఇక్కడ ఒక సెంటర్గా దీనిని ఉంచి ఇక్కడ ఉన్న ప్రజలకు సేవాభావంతో ఆదుకోవడానికి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని ఇక్కడ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు సందర్భము మా సిద్దిపేట క్లబ్ అధ్యక్షులైన వినోద్ మోదాని గారి యొక్క వివాహ వార్షికోత్సవం సందర్భంగా నేను ఈ కార్యక్రమాన్ని చేయదలుచుకున్నాను. ఇది ప్రజలందరికీ చేరి అవస్థలు పడకుండా, డబ్బులు పోగొట్టుకోకుండా సేవాభావంతో అందరూ చూడాలని, దాన్ని సద్వినియోగపరచుకొని తిరిగి సంస్థకు వాపసు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట వారి సౌజన్యంతో గ్రామీణ ప్రాంతమైన దుబ్బాకలో ఈ ఆక్సిజన్ వెంటిలేషన్ మనకు కావాలి అనేది గతంలో మనం చూసాం. కరోనా కేసులు కూడా బ్రీతింగ్ ప్రాబ్లం తోటి చనిపోవడం జరిగింది. అది దృష్టిలో ఉంచుకొని మన ప్రాంతంలో దుబ్బాక హెచ్పి గ్యాస్ ఏజెన్సీలో ఇక్కడ ప్రస్తుతం సుమారు 1 లక్ష రూపాయల విలువైన ఆక్సిజన్ వెంటిలేటర్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఎవరైనా ఏ రాత్రి అయినా ఏదైనా ఆక్సిజన్ ఇబ్బంది ఉండి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకు మమ్మల్ని సంప్రదిస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలాంటి రుసుము లేకుండా వాళ్ళ ఇంటికి మిషన్ పంపించి ఆ టైంలో వాళ్ళని సేవ్ చేసుకొని తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లేంత వరకు మన జాగ్రత్తలో ఉండాలి. ఎవరైనా ఆక్సిజన్ లేదు ఇబ్బంది పడద్దు అనే ఒక మంచి సదుద్దేశంతో ఇక్కడ ఈ మిషన్ పెట్టుకోవడం జరిగింది. వచ్చే రోజుల్లో కూడా ఇంకా 1-2 అవసరం పడితే దాతల సహకారంతో హెచ్పి గ్యాస్ ఆఫీసులో మీరు సంప్రదించండి. బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న పత్రికా సోదరులకు మరీ చెప్తున్నాం. 1-2 మేము ఫోన్ నంబర్లు ఇస్తాం. రాత్రి ఇళ్ళల్లో ప్రాబ్లం అయిందంటే మా పిల్లలే వచ్చి వాళ్ళకు ఆక్సిజన్ అందుబాటులో పెట్టి వాళ్ళు ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా ట్రైనింగ్ ఇచ్చి రావడం జరుగుతుంది. మీరు వాడుకున్నాక పేషెంట్ క్లియర్ అయినాక ఆ మిషన్ మళ్ళీ ఏదో విధిగా మాకు తీసుకొచ్చి ఇవ్వగలరు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రాళ్లజనగాంలో ఘనంగా వైఎస్ఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు పాండురాజు కమలాకర్, జిల్లా యువజన అధ్యక్షుడు మంత్రి శ్రీకాంత్ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చక్కటి పాలన అందించారని అన్నారు. ఇటువంటి మహనీయులు లేని లోటు కనిపిస్తుందన్నారు. వైఎస్ఆర్ హయాంలో ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ వాహనాలు, రేషన్ కార్డులు తదితర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యాయని, తిరిగి రాజన్న రాజ్యం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అమ్మలాంటివాడు, నమ్మకానికి నాలాంటివాడు, ప్రజల కోసం ఆకాశం ఇచ్చినటువంటి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు జరుపుకోవడం జరిగింది. పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. కేక్ కట్ చేయడం జరిగింది. ఆయన ఎన్నో పథకాలు చేపట్టింది కాబట్టి 108 కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, చూసుకున్నట్టయితే ఎన్నో సంక్షేమాలు చేసిండు. రాజ్యం మళ్ళీ రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా అడుగుజాడలో అభివృద్ధిలో నడుస్తామని చెప్పేసి కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నల్గొండ ఎంపీ టీపీసీసీ మాజీ అధ్యక్షులు నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నల్గొండ ఎంపీ టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మీడియా సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రోత్సాహంతో తెలంగాణ రాష్ట్రానికి 6 సంవత్సరాల పాటు పీసీసీ అధ్యక్షులుగా సేవ చేసే అదృష్టం నాకు కలిగింది అన్నారు. కొన్ని సంవత్సరాలుగా వివిధ పార్టీల వారు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు అభినందనలు తెలిపారు. ఆంధ్రాలో ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ వారు అక్కడ వారు అలాయి బలాయి చేసుకున్నారు. ఇక్కడి నుండి డబ్బు కూడా తరలించారు. నాగార్జున సాగర్ నుండి 11 టీఎంసీల నీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా తీసుకువెళ్తున్నా పట్టించుకోని కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదు అన్నారు.
కాళేశ్వరం నుండి 3 టీఎంసీల నీటి కోసం తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి 1,18,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు అన్నారు. టీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీలు చేసే అవినీతి అక్రమాలపై పార్లమెంటులో గట్టిగా ప్రశ్నిస్తామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు అందుబాటులో ఉంటామని తెలిపారు. పార్టీలో ఎటువంటి విభేదాలు లేవు, అందరం కలిసికట్టుగా పనిచేసి 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. నేను పార్లమెంట్లో ప్రధానంగా ఈసారి రేస్ చేసే ఇష్యూస్ కూడా మీకు తెలియజేస్తున్నాను. కృష్ణా నదీ జలాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థత వల్ల తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రైతులకి తీవ్ర అన్యాయం జరగబోతుంది. పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ ద్వారా 40,000 క్యూసెక్స్ పర్ డే నుంచి 88,000 క్యూసెక్స్ కి వాళ్ళు సామర్థ్యం పెంచుకుంటుంటే, మరి అదే విధంగా కొత్తగా సంగమేశ్వర్ దగ్గర ఒక 3 టీఎంసీ పర్ డే లిఫ్టిగేషన్ స్కీమ్ నిర్మించుకుంటుంటే, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన నాగార్జున సాగర్ డ్యామ్కి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి పొలాలకు వచ్చే నీళ్లు, శ్రీశైలం నుంచి మనకు వచ్చే నీళ్లలో అదనంగా ఇప్పుడు తీసుకున్న దానికంటే 7 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి పని మొదలుపెట్టుకొని చురుగ్గా చేస్తుంటే అసమర్థ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏమీ చేయడం లేదు. అక్కడ ఇక్కడ ఎన్నికలు అయిన తర్వాత హలాయి బలాయి చేసుకుంటూ విందులు భోజనాలు చేసుకున్నారు. అక్కడ ఎన్నికలకి ఇక్కడి నుంచి పైసలు పోయినాయి, అవందరికీ తెలుసు. మరి ఈరోజు ప్రత్యేకంగా నల్గొండ మహబూబ్నగర్ జిల్లాకి తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితి స్పష్టంగా అవపడుతుంది. నాగార్జున సాగర్ ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం అవపడుతుంది. మనకి గ్రావిటీ ఫ్లో ద్వారా విలేకరు మిత్రులు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శ్రీశైలం నుంచి మనకి గ్రావిటీ ఫ్లో ద్వారా నీళ్లు వచ్చేస్తున్నాయి నాగార్జున సాగర్కి. ఆ గ్రావిటీ ఫ్లో నుంచి ఉచితంగా వచ్చే నీళ్లు మన వాటా నీళ్ళని వాళ్ళు శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ చేసుకుని ఒక 4 టీఎంసీలు అదనంగా, ఒక 48,000 క్యూసెక్లు అదనంగా తీసుకుపోయే పనులు మొదలుపెట్టారు. సంగమేశ్వర్ నుంచి లిఫ్టిగేషన్ 3 టీఎంసీలు మొదలుపెట్టారు. అంటే నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు నేను ఏం చెప్తున్నా, ఇప్పుడు నాగార్జున సాగర్ ఎడమ కాలం మనం చూస్తాం. ఎడమ కాలం నిండుగా ప్రవహిస్తున్నప్పుడు 10,000 క్యూసెక్స్ పర్ డే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ కానీ సంగమేశ్వర్ లిఫ్ట్ కానీ పూర్తయిన తర్వాత మనకు వచ్చే నాగార్జున సాగర్ ఎడమకాలం నుంచి వచ్చే నీళ్ల కంటే 7 ఇంతల నీళ్లు మనకు ఇప్పుడు వస్తున్న నీళ్లు తరలి తీసుకుపోవడానికి పనిచేస్తున్నవాడు. అంటే కృష్ణా నదినే డైవర్ట్ చేసి తీసుకుపోతున్నట్టు నాకు అనిపిస్తున్నది. మరి ఇంతకంటే అన్యాయం మరొకటి ఉందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ రైతాంగానికి ప్రజానీకానికి ఇంత నష్టం జరగలేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక మరి హక్కు లేదని చెప్పి పనిచేస్తున్నారు. సరే రమణరావు దీని తర్వాత కొద్దిగా రాని వాళ్ళకు కూడా ఇది పంపించేటటువంటి, అంటే వీళ్ళు సరిగ్గా చాలా కాలం తర్వాత కోదాడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మనకు కలవడం జరుగుతుంది. చాలా సంతోషం. ఇక్కడ అందరూ పాత మిత్రులే, అందరూ కుటుంబ సభ్యులుగానే మేము భావిస్తున్నాం. అకాల మరణం పట్ల నేను, నా సతీమణి మాజీ ఎమ్మెల్యే పద్మావతి గారు మా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నాం. అతని కుటుంబానికి కూడా మేము మాకు ఎంత చేతనైతే అంత సహాయం కూడా చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. వీళ్ళకి మనం ఏంటంటే, నిన్న నేను 6.5 ఏళ్ల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి మిత్రుడు రేవంత్ రెడ్డి గారికి ఛార్జ్ అప్పచెప్పడం జరిగింది. నేను ఇన్ని సంవత్సరాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉండే
అవకాశం కల్పించిన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్ర నలుమూలల కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తలకి వారు ఈ సుదీర్ఘ కాలం నా మీద చూపిన ప్రేమ, అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, ఈ పిసిసి ప్రెసిడెంటే కాకుండా పిసిసి ప్రెసిడెంట్ కాకముందు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, అంతకుముందు క్యాబినెట్ మంత్రిగా, 5 సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు ప్రస్తుత ఎంపీగా, మరి అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసే అదృష్టం నాకు కలిగిందని చెప్పి మరి మా నాయకురాలు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ మీడియా ద్వారా ఒకటి తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో 12,765 గ్రామ పంచాయతీలలో మొత్తం 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అంటే కార్యకర్తల యొక్క చెమట, రక్తం, వారి కృషి, వారి త్యాగం అని చెప్పి నేను వారికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పిసిసి ప్రెసిడెంట్ దిగిపోతున్న అడ్డగోలుగా కేసీఆర్ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి కేవలం వాళ్ళ కమిషన్ల కకృతి కోసం, 8% కమిషన్ల కోసం భగీరథ మరి వాళ్ళు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఖర్చు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు తెలంగాణకున్న మొత్తం అప్పు 69,000 కోట్లు అయితే ఇప్పుడు 4 లక్షల కోట్లకు చేరింది. ఈ విషయాన్ని కూడా దేశమంతా తెలవాలి, పార్లమెంట్లో కూడా భారత ప్రభుత్వానికి తెలవాలి. ఈ స్థాయిలో అప్పులు పర్మిట్ చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న మరి టీఆర్ఎస్ ప్రభుత్వం విషయం కూడా నిలదీస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రాష్ట్రంలో అనేక తరాలుగా మరి జీవితాలు, ఆస్తులు, ప్రాణాలు మొత్తం కూడా త్యాగం చేసిన లక్షల కుటుంబాలకి నేను సల్యూట్ చేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ అధికారంలో వాళ్ళున్న పెట్టే ఇబ్బందులకి, పోలీసులు పెట్టే ఇబ్బందులకి తట్టుకొని ఒక త్యాగ స్ఫూర్తితో ఆస్తులు కానీ, పైసలు కానీ, జీవితాలు కానీ త్యాగానికి సిద్ధమైన, త్యాగం చేసిన లక్షలాది మంది కార్యకర్తలకు మీ ఉత్తమన్నగా సల్యూట్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఈ 12,765 గ్రామ పంచాయతీల్లో, ఈ 142 మున్సిపాలిటీలో బలంగా ఉందని చెప్పిన అంచనా కేవలం కాంగ్రెస్ కార్యకర్తల కారణం వల్లనే ఈ బలం ఉంది. ఎన్నో తరాలుగా, ఎన్నో జనరేషన్స్గా, ఎన్నో దశాబ్దాలుగా రైట్ కొన్ని కారణాల వల్ల ఎన్నికలు ఓడిపోవడం జరిగింది. కానీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి 2023లో తెలంగాణలో తూచా తప్పకుండా 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ గెలుస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. ఉంటాడు ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు కాళేశ్వరం నుంచి 3 టీఎంసీలు తీసుకురావడానికి మన జీవితాలని, మన పిల్లలని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 1,18,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నారు. 3 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేయడానికి, 3 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేయడానికి 1,18,000 కోట్లు. ఇది ప్రభుత్వం అంచనాలే, నేనేమి నా ఫిగర్ చెప్తలేదు. 1,18,000 కోట్ల రూపాయలు మనని, తెలంగాణ ప్రజానీకాన్ని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి, సరే అందులో 8% కమిషన్ దొబ్బుతున్నారు, అదొక అంశం.
కాళేశ్వరం కోసం 1,18,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. సంవత్సరానికి కాళేశ్వరం నీళ్ళకి, కరెంటుకి, మెయింటెనెన్స్ కి 10,000 కోట్లు అవుతుంది. 3 టీఎంసీల నీళ్ళ కోసం. కృష్ణానది నుంచి మనకు వస్తున్న నీళ్లు, మన హక్కు, గ్రావిటీ ఫ్లో, ఉచితంగా వస్తున్న నీళ్లు 11 టీఎంసీ డైవర్ట్ అవుతుంటే మరి నీరో ఫిడేలు వాయిస్తున్నట్టుగా ఏమీ చేయని కేసీఆర్ కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నాడండి. అసలు మేడం మీకు లెక్కలు అర్థమైంది కదా, 11 టీఎంసీలు మనకి ఫ్రీగా ఫ్లో అయి వస్తున్నాయి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్. అది వాళ్ళు డైవర్ట్ చేసుకుంటారు. మనం కాళేశ్వరం నుంచి 1,18,000 కోట్లు కేవలం 3 టీఎంసీల కోసం ఇంత అట్టహాసం, ఇంత ఆర్భాటం, ఇంత పబ్లిసిటీ, ఇంత ప్రచారం చేసుకుంటారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరుగుతుంది. తప్పనిసరిగా ఇది టిఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై చేస్తున్నప్పుడు మనం చేస్తున్నాం. లేకపోతే టిఆర్ఎస్ ఇక్కడ ప్రభుత్వం, బీజేపీ అక్కడ ప్రభుత్వం, ఎవరు నోరు పెడతలేదు. ఇంత అన్యాయం జరుగుతుంటే మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఎందుకు ఆపారు? మరి మిత్రులారా, ఈ విషయాన్ని పార్లమెంట్ లో తప్పనిసరిగా తెలంగాణ రైతాంగం, ప్రత్యేకంగా మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం రైతాంగం ప్రజల పక్షాన నల్గొండ ఎంపీగా నేను పోరాటం చేస్తా. పార్లమెంట్ లో గట్టిగా టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తా. ప్రధానమంత్రి జోక్యం చేసుకుని ఇది ఆపాలని చెప్పి కూడా డిమాండ్ చేయబోతున్నాను. జరిగిన కాలం దేశంలో గాని రాష్ట్రంలో గాని కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకి కొంత ఇబ్బందులు జరిగినాయి. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో గాని, ఇప్పుడు టీఆర్ఎస్ హయాంలో గాని చాలా మంది కార్యకర్తలు, నాయకులు ఇబ్బంది పడ్డ వాస్తవం. మరి ఆ బ్యాడ్ పీరియడ్ అంటే ఇది ఎప్పుడు ఒక సైకిల్ ఉంటుంది. ఈ సైకిల్లో ఆ కష్టతరమైన పీరియడ్ అయిపోయింది. తప్పనిసరిగా 2023లో గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలుస్తామని చెప్పి నాకు ఉన్న అంచనాలు, నాకు 100% నమ్మకం చెప్పి మనం చేస్తున్నాను. ఇంకా నేను ఒక వారం రోజులు నాకు కొద్దిగా పోస్ట్ కోవిడ్ కొన్ని ఆరోగ్య సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నేను ఒక వారం 10 రోజులు బెంగళూరులో జిందాల్ నేచర్ క్యూర్ ఇన్స్టిట్యూట్లో అడ్మిట్ అవుతున్నాను. అప్పుడు టెలిఫోన్లో అందుబాటులో ఉంటాను. కానీ ఆ తర్వాత పార్లమెంట్ సెషన్ మొదలవుతుంది. నల్గొండ పార్లమెంట్ సంబంధించిన ఏ అంశమైనా, తెలంగాణ రాష్ట్రంలో ఏ అంశమైనా తప్పనిసరిగా పార్లమెంట్లో నేను లేవనెత్తుతా అని చెప్పి హామీ ఇస్తున్నా. నాకు దయచేసి లిఖితపూర్వకంగా మీరు వాట్సాప్లో కానీ, ఈమెయిల్లో కానీ, నా ఫేస్బుక్లో కానీ పంపిస్తే నేను తప్పనిసరిగా ఆ అంశాలు 19వ తారీఖు నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతానని చెప్పి నేను తెలంగాణ ప్రజానీకం, ప్రత్యేకంగా నల్గొండ పార్లమెంట్ ప్రజానీకానికి అష్యూరెన్స్ ఇస్తున్నా. తప్పనిసరిగా నాకు ఇష్యూస్ పంపించండి. తప్పనిసరిగా మీ ఇష్యూస్ రేజ్ చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. చేగుంట మండల కేంద్రంలో రాత్రి కురిసిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో భారీ ఆస్తి నష్టం చోటు చేసుకుంది. ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నష్టపోయిన బాధితులు. మెదక్ జిల్లాలో రాత్రి కురిసిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో భారీ ఆస్తి నష్టం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి చేగుంట మండల కేంద్రంలోని రైల్వే స్లీపర్ తయారీ పరిశ్రమలో భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా ఈదురు గాలులు వీయడంతో గోదాంలో ఉన్న రేకులు ఎగిరిపోయి దాదాపు 3,200 బస్తాల సిమెంట్ సంచులు తడిసి ముద్దయ్యాయి. రాత్రి సమయంలో గోదాంలో కూలీలు లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని ప్లాంట్ ఇన్ఛార్జ్ నాగరాజు సజన్ తెలిపారు. 8:30 बजे बहुत बारिश आके हवा आया, वो सुंट्रो गाली बोलते हैं ना, वो आके पूरा हमारा सीमेंट गोडाउन का शेड पूरा निकल गया था. अप्रोक्सीमेटली 3,200 बैग्स पूरा पानी में पूरा बिक गए. कितना लाख? अप्रोक्सीमेटली 30 लाख रुपए तक लॉस हो गया सब कंपनी को. शेड का सब मिला के 30 लाख रुपए तक होता है. कंपनी का पूरा लॉस हो गए. पाटिल रेल इंफ्रास्ट्रक्चर कंपनी है, कंक्रीट स्लीपर मैन्युफैक्चरिंग करते इंडियन रेलवे के लिए చేగుంట में. ఇంతటితో
వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం టు కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.